వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయవాడ గుంటూరు రెండు కూడా కొరకరాని కొయ్యలేని పార్లమెంట్ సీట్లు 2014 2019లో రెండుసార్లు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అయితే గుంటూరుకు వచ్చేటప్పటికి గల్లా జయదేవ్ విజయం, అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ విజయం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రయోగాలే చేస్తుంది. కోనేరు ప్రసాద్ విజయవాడకి 2014లో పోటీ చేసి ఓడిపోతే 2019లో వచ్చేటప్పటికి పీవీపీ మాల్ అధినేత పీవీపీని పెట్టారు. అయితే పీవీపీ ఇక్కడ ఉండరు, హైదరాబాద్లోనే ఉంటారు. పబ్లిక్తో డైరెక్ట్ టచ్ లేకపోవడం, చివరిలో వచ్చారు కానీ అతి తక్కువ మెజార్టీతోనే ఓడిపోయారు. తనకి ఇప్పుడు ఇంతవరకు సైలెంట్గా ఉన్నారు. అసలు ఈ మధ్యన కేసినేని నానితో ఆ మధ్యన అయితే కొంత ట్వీట్లో వార్ నడిచింది కానీ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కేసినేని నాని బయటకు వెళ్ళిపోతే ఏది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయబోతున్నానని ప్రకటించారు. అలాగే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఇప్పుడు పీవీపీ లైన్లోకి వచ్చారు. మేబీ వైసీపీకి ఇంకా సరైన క్యాండిడేట్ దొరక్కపోవడంతో నేను ఉన్నానని చెప్తున్నట్టున్నారు. పేపాల బస్తా బెదవాడ గుదిబండ్లా తయారయ్యావు, నువ్వు ఏదో మత్స వేసుకుని పుట్టావు, పార్టీ పుణ్యమాని 10 ఏళ్ళు బండి కొనసాగించావు, బ్యాంకులను బాదావు, జనాల్ని ఉద్యోగులు పీల్చి పిప్పి చేసావు, ఎక్కడైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి అన్ని మూసుకుని మూలన పడుండు పుండాకోరంటే అదో చాలా దారుణమైనటువంటి పదజాలంతో కూడినటువంటి పోస్ట్ పెట్టారు. ఎందుకో నాకు అర్థం కాలేదు.